నగరంలోని ఎస్ఎల్వి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ విల్లాస్లో కార్తీక దీపోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది. కార్తీక దీపాలతో ఆ ప్రాంతమంతా దేదీప్యమానంగా వెలుగుతోంది. ప్రతి ఇంటా చీకటిని పాలద్రోలి వెలుగులు నింపే కార్తీక దీపాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో కలిసి వెలిగించారు. రామవరపాడు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని ఎస్ఎల్పి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ విల్లాస్లో రత్న గణపతి ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. తొలుత స్థానిక నివాసితులతో కలిసి శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్తీక దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్తీక మాసంలో పెట్టే దీపం మన జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుందని చెప్పారు. కార్తీక మాసం ప్రతి ఇంటా చీకటిని పాలద్రోలి వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పవిత్రమైన కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమాన్ని ఎస్ఎల్వి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. భక్తి శ్రద్ధలతో విల్లాస్లో నివాసాలు ఉండేవారంతా దీపోత్సవంలో పాల్గొని పరమశివుడి ఆశీస్సులు పొందడం విశేషమని అన్నారు. ఎస్ఎల్పి గ్రీన్ విల్లాస్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరిగిందని బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ పెనుమత్స శ్రీనివాసరాజు తెలిపారు. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఎస్ఎల్వి గ్రీన్ మిడోస్ కమ్యూనిటీలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తి శ్రీనివాసరాజు గారు. ప్రతి పండుగని కూడా ఎస్ఎల్వి గ్రూపుకు సంబంధించినటువంటి అన్ని కమ్యూనిటీస్లో ఉన్నటువంటి కుటుంబాలందరినీ కూడా ఒక చోటకి చేర్చి గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత గారు, అదేవిధంగా విజయనగరం శాసనసభ్యురాలు అదితి గారు, నేను ఇంకా ఎంతోమంది ఇక్కడ రావటం జరిగింది. ఇవాళ ఆ స్వామివారి సన్నిధిలో మరి కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా ఈ రాష్ట్రం మరింత గొప్పగా వృద్ధిలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఆనందం విరసిల్లాలని, అందరికీ మంచి జరగాలని ఇవాళ ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. ఎంతో గొప్పగా ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి ఎస్ఎల్వి గ్రూప్ యాజమాన్యానికి, మరి ముఖ్యంగా
శ్రీనివాసరాజు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, అన్నా క్యాంటీన్ కార్యక్రమానికి ఆయన ప్రతి సంవత్సరం ₹1 కోటి ఆయన విరాళాన్ని ప్రకటించడం, ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో శ్రీనివాసరాజు గారిని స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది ముందుకు రావాలని ఆయన కూడా పిలుపునివ్వటం. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు శ్రీనివాసరాజు గారి కుటుంబానికి మెండుగా ఉండాలని, వారు అటువంటి వ్యక్తులు ఎంత ఆనందంగా ఎంత వృద్ధిలోకి వస్తే కొన్ని వేల మంది లక్షల మందికి మంచి జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా అటువంటి వ్యక్తులకి, ఎస్ఎల్వి లాంటి సంస్థలకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ అందరికీ కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈ ప్రోగ్రాంకి మన హోంమంత్రి వర్యులు వంగల్పూడి అనిత గారు, అలాగే ఆదిత్య గజపతిరాజు గారు, తర్వాత కొమ్మారెడ్డి పట్టాభి గారు, వీరందరూ రావటం చాలా హ్యాపీగా అనిపించింది. ఇటువంటి కార్యక్రమం మేము చేయటం ఇవాళ ఇంత బాగా చేయడానికి కారణం సార్ బాబు గారు కానీ మీలాంటి వారందరూ పోరాటం చేసిన విధులు కానీ ఇవాళ మేము ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం బాబు గారి సారథ్యంలో మీ అందరూ పోరాటమే సార్. ఇలాగే ఉంటూ ఈ స్టేట్ ఇంకో కొన్నాళ్ళ పాటు, అంటే ఒక 10-15 సంవత్సరాల పాటు పార్టీ అధికారంలో ఉండి ఈ ప్రజల యోగక్షేమాలు కోరుకునే పార్టీ ఉండటం కావాలని, ఈ పార్టీ ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్. ఆ కోరిక మేరకు ఆ కోరికలు భగవంతుడు ఆశీర్వదించాలని కోరికతోటే ఇటువంటి కొన్ని ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీని అందరికీ భగవంతుడి ఆశీస్సులు మాకు, ఆ బాబు గారికి, మీ అందరికీ ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్తీక మాసం, కార్తీక సోమవారం మా ఎస్ఎల్వి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దీపోత్సవం కార్యక్రమం జరుపుతామండి. ఏ కమ్యూనిటీ అయితే కంప్లీట్ అయిందో ఆ ప్రాజెక్టులో ఇది నిర్వహిస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారికి, అలాగే విజయనగరం ఎమ్మెల్యే అతిథి గారికి, అలాగే పట్టాభి గారికి, అలాగే మా ల్యాండ్ లార్డ్స్కి, కస్టమర్స్కి, అలాగే మా స్టాఫ్కి, మా వెల్విషర్స్కి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా ఎస్ఎల్వి గ్రూప్స్ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆధ్యాత్మికంగా ఈ ప్రతి కార్యక్రమాన్ని మా ఎస్ఎల్వి ఫ్యామిలీ అంతా కలిసి ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో అన్ని కార్యక్రమాలు చేసుకోవటం మాకు ఆనవాయితీ. ఈ కార్యక్రమం ముందు అందరూ కూడా ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో కంటిన్యూ చేసి ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏకంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు అందరినీ ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.